హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ జాబ్స్ స్టేషన్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే రైల్వే డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక అప్రెంటిస్షిప్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. వచ్చేసి April 1st అయితే రిలీజ్ చేశారు. సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి April 5th నుంచి స్టార్ట్ అవుతుంది. May 4th వరకు అయితే లాస్ట్ డేట్. సో April 5th నుంచి మే 4th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో 1 month ఉంది టైము. సో ఈ 1 monthలో మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా www.apprenticeshipindia.gov.in నుంచి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి పోస్టులు ఉన్నాయి, ఎవరు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. సో చూసుకున్నట్టయితే ఫర్ నాగ్పూర్ డివిజన్. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఏ ట్రేడ్లో అప్రెంటిస్షిప్ చేయాలి, కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో అన్నీ ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిట్టర్ ఉంది, కార్పెంటర్, వెల్డర్, సిఓపిఏ, ఎలక్ట్రీషియన్, స్టెనోగ్రాఫర్, ఇంగ్లీష్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ప్లంబర్, పెయింటర్, వైర్ మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, అప్హోల్స్టరర్, ట్రిమ్మర్, మెషినిస్ట్, టర్నర్, డెంటల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్, హాస్పిటల్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నీషియన్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, గ్యాస్ కట్టర్, అలాగే స్టెనోగ్రాఫర్ హిందీ, కేబుల్ జాయింటర్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రైవర్ కమ్ మెకానిక్ లైట్ మోటార్ వెహికల్, సో మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మేషన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. సో టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే 919 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి నాగ్పూర్ డివిజన్కి సంబంధించినటువంటిది. సో ఇక్కడ క్యాస్ట్ వైజ్గా ఇచ్చారు. సో క్యాస్ట్ వైజ్గా చెక్ చేసుకోండి ఒకసారి. క్యాస్ట్ వైజ్గా చూసుకొని మీరు ఏ పోస్ట్కి అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వర్క్షాప్ మోతీబాగ్ సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఫిట్టర్ ఉంది, అలాగే వెల్డర్ ఉంది, కార్పెంటర్, పెయింటర్, టర్నర్, సెక్రటేరియల్, స్టెనో ప్రాక్టీస్, అలాగే ఎలక్ట్రీషియన్, సిఓపిఏ, ఇలా టోటల్గా 88 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇది కూడా సేమ్ కేటగిరీ వైజ్గా వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో దీంట్లో కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే అప్రెంటిస్కి అప్లై చేసుకోవడానికి మినిమం 15 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 24 years అయితే ఉండాలి. సో 24 yearsతో పాటు SC/ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంటుంది, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 years ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు SC/ST వాళ్ళకి 24 + 5 29 years అయితే ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 24 + 3 27 years అయితే ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి 10 years, అంటే 24 + 10 34 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది అన్రిజర్వ్డ్ వాళ్ళకి ఎలా ఉండాలి, ఓబీసీ వాళ్ళకి ఎలా ఉండాలి, SC/ST వాళ్ళు ఎప్పుడు పుట్టి ఉండాలి, అలాగే పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఒకసారి చెక్ చేసుకోండి. సో దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏముండాలంటే మెట్రికులేషన్ పాస్ అయి ఉండాలి, విత్ మినిమం 50% మార్క్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ITI సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో అది 2 years అయినా సరే, లేదంటే 1 year అయినా సరే, ఏదైనా సరే మీరైతే ఐటీ అయితే పాస్ అయి ఉండాలి. సో అలాగే డు నాట్ ఫిల్ ఎనీ అదర్ హయ్యర్ క్వాలిఫికేషన్. సో మీరు దీనికి అప్లై చేసే ముందు ఎలాంటి హయ్యర్ క్వాలిఫికేషన్ అయితే పెట్టకండి. ఓన్లీ 10th అలాగే ఐటీఐ మాత్రం డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇంకెలాంటి డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వకండి అని చెప్తున్నారు. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సెలెక్షన్ విల్ బీ on the basis of merit list prepared in respect of all the candidates who apply against the notification. The merit list will be prepared on the basis of percentage of marks in matriculation with minimum 50% marks plus ITI marks in the trade in which apprenticeship is to be done. సో మీరు SSCలో ఉన్నటువంటి మార్క్స్ ప్రకారంగా, అలాగే మీరు ఐటీఐలో ఏదైతే అప్రెంటిస్షిప్ చేశారో దానికి రెండింటిని తీసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో దీంట్లో చూసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటుంది.
సో ఇక్కడ క్యాండిడేట్స్ అయితే హ్యావ్ టు చూస్ ఏదర్ నాగ్పూర్ డివిజన్ ఆర్ మోతీబాగ్ వర్క్షాప్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీరు ట్రైనింగ్కి. సో నాగ్పూర్ డివిజన్ అన్నా లేదంటే మోతీబాగ్ వర్క్షాప్లోనా ఇనీషియల్లీ అయితే మీకు స్టార్టింగ్లో అక్కడైతే ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ చూసుకుంటే ద ట్రైనింగ్ విల్ బి రెగ్యులేటెడ్ అకార్డింగ్ టు స్టాండర్డ్ సిలబస్ ఇష్యూడ్ బై సెంట్రల్ అప్రెంటిస్షిప్ కౌన్సిల్. The candidates undergoing training will be eligible for stipend as per prescribed rates. Stipend rate 8,050 rupees for 2 years ITI course, అలాగే 7,700 rupees for 1 year ITI course. సో ఎవరైతే 2 yearsది ITI చేశారో వాళ్ళకు 8,050 రూపీస్ అయితే ట్రైనింగ్లో ఉంటుంది. అలాగే ఎవరైతే 1 year ITI కోర్స్ చేశారో వాళ్ళకి 7,700 రూపీస్ అయితే ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తారు. సో మెడికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, మీకు మెడికల్గా ఫిట్ ఉన్నారా లేదా అని. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ద డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ పీరియడ్ విల్ బి 1 year అయితే ఉంటుంది. సో 1 year అయితే మీరు ట్రైనింగ్లోనే ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ April 5th నుంచి May 4th వరకు అయితే ఉంది. సో ఇక్కడ అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్, సో ట్రైనింగ్ అగ్రిమెంట్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్లో నుంచి ఈ వెబ్సైట్ నుంచి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎలాగో పోస్ట్లో కానీ అలా హార్డ్ కాపీస్ కానీ పంపించాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మీరు అప్లై చేసుకునే ముందు ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి అయితే ఈ పాయింట్స్ అన్నీ ఒకసారి చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇచ్చారు, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోవాల్సి ఉంటుంది మీరు. సో ఇది ఫ్రెండ్స్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చదివిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అయితే చాలా బాగా ఉన్నాయి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వెంటనే అప్లై చేసుకోండి, మంచి అవకాశం అని చెప్పొచ్చు ఇది. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.